హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు కనుక మన ఛానల్లో రావాలని కోరుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్ వరకు వీడియోని పూర్తిగా చూసి ఈ క్లిప్ అనేది ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ వీడియోలో వచ్చేసి నేను సెంటర్ క్లిప్ అనేది ఎలా తయారు చేసుకున్నానో చూద్దాము. ముందుగా క్లిప్ అనేది తీసుకొని MDF బేస్ అనమాట. ఇదిగో నేను చూపించేది ఇది MDF బేస్ అనమాట. దీన్ని క్లిప్కి B7000 గ్లూ అనేది అప్లై చేసి స్టిక్ చేసి 1 డే అనేది క్లిప్ని పక్కన పెట్టి ఆరనిచ్చేయండి. తర్వాత నెక్స్ట్ డే ఇలా అనమాట ఆ MDF బేస్కి B7000 గ్లూని నేను చూపించే విధంగా అప్లై చేసి 8K ఐ షేప్ ఉందనమాట. స్కై బ్లూ కలర్ అనేది ఇలా నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. తర్వాత మళ్ళీ B7000 గ్లూని తీసుకొని కొంచెం పైన కుందను కంటేటట్టు కింద MDF బేస్ మీద 2 చోట్ల నేను చూపించిన విధంగా గ్లూ అనేది అప్లై చేయండి. ఆ తర్వాత రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ అనమాట, ఇవి స్టిక్ చేయండి. ఇలా ఒకటి స్కై బ్లూ, ఒకటి రెడ్ కలర్ 1 by 1 స్టిక్ చేసుకోండి. మొత్తం కలర్స్ ఒకటి అది ఒకటి ఇది అనేది నేను స్టిక్ చేశాను 1 by 1. నేను చూపించే విధంగా స్టిక్ చేయండి. గ్లూ అనేది పైన కుందనికి చివరిని అనమాట అంటించి బేస్కి కూడా కింద అంటించండి. అప్పుడే ఇలా క్రాస్గా అవుతుంది అనమాట కుందన్స్ అనేది. నేను చూపించే విధంగా గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా బేస్ మొత్తం స్టిక్ చేయండి 1 by 1. స్టిక్ చేసేటప్పుడే నీట్గా స్టిక్ చేసుకోండి. ఇలా చూసారుగా 2 సైడ్స్ ఇలా స్టిక్ చేశాను నేను. మిడిల్లో వచ్చేసి క్లిప్ స్టోన్ అనేది పెట్టాను. స్కై బ్లూ కలర్ క్లిప్ స్టోన్ పెట్టుకున్నాను మిడిల్లో. తర్వాత వీటికి మధ్యలో గ్యాప్ల్లో ఇలా గ్లూ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ జర్కాన్ స్టోన్స్ స్కై బ్లూ కలర్ పెట్టుకున్నాను నేను. అట్లా మొత్తం క్లిప్ మొత్తం అలా పెట్టుకోండి జర్కాన్ స్టోన్స్ అనేది. చూసారు కదా, క్లిప్ అనేది పూర్తి అయిపోయింది. దాని లుక్ చాలా బాగుంది. మీరు కూడా ఈ క్లిప్ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.